అత్యవసర మార్కులతో అధికారం దక్కించుకున్న బీజేపీకి రాజ్యసభలో మెజార్టీ మరింతగా తగ్గిపోయింది. నామినేటెడ్ సభ్యులుగా ఉన్న 4 ఎంపీల పదవీకాలం ముగియడంతో కమల దళం బలం 86కు పడిపోయింది. దీంతో కీలక బిల్లుల విషయంలో ఇతర పార్టీలపై మరింతగా ఆధారపడాల్సిన పరిస్థితి ఇప్పుడు కాషాయ పార్టీది. ఫలితంగా వైసీపీ, బీజేడీ, అన్నాడీఎంకే పార్టీలు రాజ్యసభలో కీలకంగా మారాయి. మరీ ముఖ్యమైన బిల్లుల విషయంలో ఈ పార్టీలు ఎలా వ్యవహరిస్తాయి, ఎవరికి మద్దతుగా నిలుస్తాయి అన్న దానిపైనే హస్తిన రాజకీయం నడవనుంది. సార్వత్రిక ఎన్నికల తర్వాత కేంద్రంలో రాజకీయం రసవత్తరంగా మారింది. 2014, 2019కి భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్డీఏ కూటమి 400 సీట్ల మార్కును సులువుగా చేరుకుంటుందని ఎన్నికల ప్రచారంలో చెప్పుకొచ్చిన ప్రధాని మోడీ ఆశలు అడియాసలయ్యాయి. చివరకు చావు తప్పి కన్ను లొట్టపోయిందన్న చందంగా బొటాబొటీ మెజారిటీతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు భాగస్వామ్య పక్షాలకు జలుబు చేసిందంటే బీజేపీకి జ్వరం వచ్చే పరిస్థితి నెలకొంది. కేంద్రంలో సంకీర్ణం పరిస్థితి ఇలా కొనసాగుతున్న నేపథ్యంలో రాజ్యసభలో కమలనాథుల బలం మరింత తగ్గింది. రాష్ట్రపతి నామినేటెడ్ సభ్యులైన 4 ఎంపీల పదవీకాలం ఇటీవలే ముగిసింది. రాకేష్ సిన్హా, రామ్ శకల్, సోనాల్ మాన్సింగ్, మహేష్ జెఠ్మలానీ పదవీకాలం పూర్తి కావడంతో పెద్దల సభగా వ్యవహరించే రాజ్యసభలో బీజేపీ సభ్యుల సంఖ్య 86కు పడిపోయింది. అదే సమయంలో కూటమి పరంగా చూస్తే ఇప్పుడు ఎన్డీఏ సభ్యుల సంఖ్య 101 మాత్రమే. ప్రస్తుతం రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య 225గా ఉంది. ఇందులో మెజారిటీ మార్కు 113. విపక్ష ఇండియా కూటమికి రాజ్యసభలో 87 మంది సభ్యుల మద్దతుంది. ఇందులో ఒక్క కాంగ్రెస్ పార్టీ తరపున 26 మంది పెద్దల సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్ కు 13 మంది, ఆప్ 10, డీఎంకేకు 10 మంది సభ్యుల బలముంది. ఇటు ఎన్డీఏ, అటు ఇండియా కూటమికి చెందిన పార్టీలు సైతం మరికొన్ని ఉన్నాయి. వాటి బలం కూడా ఎక్కువగానే ఉంది. ఆంధ్రప్రదేశ్కు చెందిన వైసీపీ, తమిళనాడుకు చెందిన అన్నాడీఎంకే, ఒడిశాలోని బీజేడీకి చెందిన ఎంపీలు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. వైసీపీ నుంచి 11 మంది ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తుండగా అన్నాడీఎంకేకు 4, బీజేడీ తరపున 9 మంది ఎంపీలున్నారు. ఇక రాజ్యసభలో ఇప్పుడు 20 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఇందులో 11 స్థానాలకు ఈ ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో మహారాష్ట్ర, అసోం, బీహార్లో 2 స్థానాలున్నాయి. హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ, త్రిపురలో ఒక్కో స్థానం ఉంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి అసోం, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, త్రిపుర నుంచి 7 చోట్ల గెలిచే అవకాశాలున్నాయి. మహారాష్ట్రలో మరో 2 సీట్లు దక్కించుకునే పరిస్థితి నెలకొంది. దీంతో బీజేపీకి అదనంగా 9 సీట్లొచ్చే అవకాశాలున్నాయి. అయినా సంఖ్యాపరంగా చూస్తే బీజేపీకి రాజ్యసభలో మెజారిటీ ఉండదు. కేవలం 95 సీట్లు మాత్రమే ఈ ఏడాది చివరకుంటాయి. మరి త్వరలోనే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా కేంద్రం ప్రవేశపెట్టే పలు బిల్లులకు సంబంధించి అవి పాస్ అవ్వాలన్నా తటస్థంగా ఉన్న పార్టీల బలాబలాలు చాలా అవసరమవుతాయి. అంటే ఆయా పార్టీలు కీ రోల్ పోషిస్తాయి. ఆ లెక్కన చూస్తే మెజారిటీ స్థానాలున్న వైసీపీ కీ రోల్ పోషించనుంది. ఆ పార్టీ నుంచి ఏకంగా 11 మంది ఎంపీలుండడంతో ఆయా బిల్లులు పాస్ కావాలంటే కమల నేతలు వైసీపీతో సఖ్యతగా ఉండక తప్పని పరిస్థితి. What is our strength? YSRCP strength in Andhra Pradesh Parliament MPs, it is 15. So there is only difference of 1 MP. We have 11 in Rajya Sabha, 4 in Lok Sabha, and they have 16 in Lok Sabha. TDP, BJP, even though it is part of NDA, TDP, even though it is part of NDA, and BJP is completely relying on తెలుగుదేశం Party. Still, in Rajya Sabha, please remember that government
needs our support to pass the bills in Rajya Sabha. So they are totally dependent on TDP as well as YSRCP. There is no doubt in that. Numerically, we are also equally strong. We are as strong as Telugu Desam Party, even though we have lost power in. కేవలం వైసీపీయే కాదు, అన్నాడీఎంకే, బీజేడీ కూడా ప్రధాన పాత్ర పోషించనున్నాయి. అయితే ఒడిశాలో ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేడీని గద్దెదింపి అధికారంలోకొచ్చారు కమలనాథులు. దీంతో వారి మద్దతు పొందడం కాస్త కష్టమైన పనే. అయినా సరే కీలక బిల్లులు వచ్చినప్పుడు సంప్రదించాలన్న యోచనలో ఉన్నారు బీజేపీ నేతలు. పైగా గత 2 టర్ములలోనూ వైసీపీ, బీజేడీ, అన్నాడీఎంకే పార్టీలు కేంద్రంలోని ఎన్డీఏ సర్కారుకు అంశాల వారీగా మద్దతిస్తూ వస్తున్నాయి. దీంతో ఈసారి కూడా వైసీపీ, బీజేడీ, అన్నాడీఎంకే పార్టీలు రాజ్యసభలో కీలక పాత్ర పోషించనున్నాయని చెప్పక తప్పదు.